సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరి ఎన్నికలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా? గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రోజైతే మొదలు పెట్టానో ఆ రోజు మేము సిద్ధం. గుండె లోతుల్లోంచి వస్తున్న మాటలా సిద్ధంగా ఉన్నామనేది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలవగలరా మీరు? అసలు పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా ఈజీ అవుతుంది నాకని ఆ ఫీలింగ్తో మీరు ఆ ధైర్యంతోనే సవాల్ విసురుతున్నారా అనిపిస్తుంది. గంట 12 నిమిషాలు గంట 13 నిమిషాలు అతను సరఫరా సెంటర్లో మీటింగ్లో మాట్లాడితే ఆల్మోస్ట్ 55 నిమిషాలు నా కోసం మాట్లాడారు. అంటే నేను చాలా మూర్ఖుడని, కానీ అన్ని ఆరోపణలు చేసిన నాకంటే లేడని అర్థం చూసుకున్నాను. కాకినాడలో పవన్ కళ్యాణ్ కూడా నాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అంటే మీరు భయపడ్డారా, ఆయన భయపడ్డారా? నేను ఎప్పుడు భయపడ్డాను. మీ మీద కామెంట్ చేశారు కాబట్టి నా మీద పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే జనసేన క్యాండిడేట్ పోటీ చేయాలి. లేని పక్షంలో ఎలక్షన్ క్యాన్సిల్ మొదటిది అదే, నువ్వు తోక ముడిచావు. మీరు ఇంత స్మూత్గా మాట్లాడతారు, మీలో కూడా ఒక తెలియని విలనో ఇంకోటి చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే ఒక రౌడీనో అనొచ్చు దాగి ఉన్నాడంటారు అందరూ కూడా. కాస్తమా? నేను ఎవరి జోలికి వెళ్ళను సార్. నా జోలికి వస్తే ఊరుకోను, మీ జోలికి ఊరుకోను ఎవడైనా సరే. ఈ 5 ఏళ్లలో నా పదవిని, నా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదని మనస్ఫూర్తిగా చెప్పగలరా? పూర్తిగా ధైర్యంగా చెప్పగలను. ఇలాగింత లంచం ఇచ్చాను, ఈ పని చేయించుకున్నాను అని ఆఫీసర్లు కానీ ప్రజలు కానీ నాకు చెప్పారంటే రాజకీయమే మాట. ఇప్పుడు దిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక కామెంట్ చేశాడు. ఈరోజు కూడా పేపర్లలో వచ్చాయి కదా, ఆగు ఆగు. నేనైతే ఈనాడిని పేపర్ని ఒక డైపర్స్ కింద చూస్తాను సార్. అది మరి దారుణం అండి. నిజమే సార్. న్యూస్ పేపర్లు అండి. న్యూస్ పేపర్ నేనైతే న్యూస్ పేపర్ చూడాలి, డైపర్స్ పేపర్లు కాదు కదా, డైపర్స్ కింద చూస్తాను సార్. నేను పొరపాటు ఎప్పుడైనా డైపర్ వాడారు. 2014 నుంచి 2019 వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు కాకినాడ పట్టణంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు సార్. ఒక ఇల్లు కట్టి ఇవ్వలేదు. ఎవడన్నా ఇల్లు కట్టాడు నాకు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే కొండబాబు ఇల్లు కట్టాడని చెప్తే నేను 2024 పోటీ కూడా చేయను సార్. కొన్ని కుటుంబాలని, కొన్ని పిల్లల్ని దత్తత తీసి చదివించుకుంటున్నాను సార్. కొంతమంది పిల్లల్ని చేసుకున్నాను సార్. అది నేను పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదు సార్ నాకు. కరోనాలో కొన్ని కుటుంబాలు కళ్ళం నీరు వచ్చింది సార్. వాళ్ళకి కొన్ని ఆ బాధలంటే ఒక చోట ఇలా 2 ఆడపిల్లలండి ఇలా కరోనా తల్లిదండ్రులు చనిపోతే పాపం వాళ్ళ లేని కుటుంబమే, వాళ్ళ తినడానికే తినలేదు పాపం. అటువంటిది ఆ 2 పిల్లలు పెంచుతుంటే ఆ బాధను చూసి తల్లి ఒక కూతురు నా దత్త ఇచ్చేయంటే నాకు ఇలా ఇచ్చేపోయింది. ఈ పాపను పెంచే వరకు, పెళ్లి చేసే వరకు బాధ్యత నాదే అని చెప్పి మా వైఫ్ చెప్పాను. ఒక్కటే సార్, మా జగన్ గారు చెప్పారు, చేశారు. నేను మీ కష్టాలు చూశాను, చేశాను.